వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ్య. పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. వచ్చే నెల 17న జరిగే లతీఫ్ షా ఉల్లా ఖాద్రీ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఘనంగా స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు. చేనేత కార్మికుల కూలీ రేట్లు పెంచాలన్న సభ అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అన్న జిల్లా జడ్జ్ ఎం నాగరాజు. గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ లిస్టుల సవరణ పూర్తయిందన్న నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం భవనంలో ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ఇంటింటికి శుద్ధమైన మంచినీటి జలాలను అందించడమే లక్ష్యమన్న ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిరసన. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లడానికి విస్తృతంగా చర్చించాలన్న ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్. నాన్ పర్మనెంట్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి, వారిని పర్మనెంట్ చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీలాయలయ్య మాట్లాడారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలాయలయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీలాయలయ్య మాట్లాడుతూ సమాజాన్ని చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చే ఉపాధ్యాయులను సన్మానించడం నాకు నిజంగా అదృష్టంగా ఉందన్నారు. కరిగే కొవ్వొత్తులాగా ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని పంచి సమాజానికి వెలుగు అందిస్తున్నారని, నేటి విద్యా విధానంలో విద్యార్థులకు మీలాంటి ఉపాధ్యాయులు మార్గదర్శనం ఎంతో అవసరమన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం సమాజం ఉపాధ్యాయులకు ఇచ్చింది. తలరాతలు రాసేది బ్రహ్మ అయితే మా ఒడి రాతలు రాయించి భవిష్యత్కి బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులు అన్నారు. తెలంగాణ యూపీఎఫ్ ఏర్పాటు చేసి సకల జనుల సమ్మెకు మేము పాలిచ్చాము. ఆ తర్వాత అన్ని సంఘాలు, ఏపీ సంఘాలు దిగిరాక పాఠశాలకి ఒకసారి ఎస్ఐ గారు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, తల్లిదండ్రుల తర్వాత గౌరవం ఇచ్చేది ఉపాధ్యాయులకే. మాతృ దేవోభవ, పితృ దేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ వస్తుంది. అంటే తల్లిదండ్రి తర్వాత అంత పెద్ద గుర్తింపు వచ్చేది మా ఉపాధ్యాయులు కాబట్టి నిజంగా మీ సేవలు చాలా గొప్పవి. చాలా మంది అన్నారు బ్రహ్మదేవుడు మన తలరాస్తాడు అంటారు, కానీ తలరాత బ్రహ్మదేవుడు రాస్తే మా భవిష్యత్ తరాలను మార్చేది మీరు కాబట్టి ఆ బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి వాళ్ళు మీ విద్యాబుద్ధుల వల్లనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తీర్మానం మల్లన్న కావచ్చు, నేను కావచ్చు, ఇక్కడ వేదిక ఉన్నటువంటి అందరూ పెద్దలు కావచ్చు, వీళ్ళందరం కూడా మా గురువుల వల్లనే ఇవాళ ఈ స్థాయికి వచ్చామని తెలియజేస్తూ నిజంగా జంగిడి కైలాసరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి నేను చాలా ఎంప్లాయీస్ చూసిన వాళ్ళకి ఏడున్నా కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వచ్చేది పెన్షన్ వస్తుంది.
మీకు మీ రిటైర్డ్ కాదు, మీరు బ్రతుకున్నంత వరకు మీలాంటి వాళ్ళ దీవెన వల్ల, మీరు చెప్పినటువంటి విద్యాబుద్ధుల వల్ల మేము ఒక్కొక్క అడుగు ఎత్తుంటే మీకు వచ్చే గౌరవం వేరు. తల్లిదండ్రుల తర్వాత మీకే సొంత స్థానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మా పెద్దలు చెప్పారు, గత ప్రభుత్వాల కంటే విద్య వైద్యం మీద ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతోటి ప్రతి గ్రామాన స్కూళ్లను బలోపేతం చేయాలని చెప్పి మొన్న అమ్మాదర్శ పాఠశాల ద్వారా కూడా ఆలయ నియోజకానికి 12,20,00,000 వెచ్చించి బాలబాలికలకు అక్కడనే అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోయినాం. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇంకా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి. గత ప్రభుత్వం మీరు విద్యకే కాదు ఎన్నో రకాల గ్రామాల్లో సేవలు వాడుకున్నారు. కానీ ఉపాధ్యాయుల సేవలు ఓన్లీ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగానే వాడుకోవాలి. అవసరమైతే వేరే పనుల కోసం, సర్వేల కోసం, దేనికోసమైనా ఇంకా వేరే స్టాఫ్ అరేంజ్ చేసుకోవాలి. కానీ తప్పకుండా మీరు విద్యకే కేటాయిస్తే ఇంకా ఎంతో మంది భవిష్యత్తును తీర్చిదిద్దే వాళ్ళు అవుతారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఇక్కడ మల్లన్న కానీ నేను కానీ తీసుకుపోయి తప్పకుండా మీకు పరిపాలన తగ్గించి ఏమన్నా విద్యార్థులకు విద్యా బోధన చేసే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ విద్యకు పెద్దపీట వేసి ప్రైవేట్ పాఠశాల తీరుగా ప్రభుత్వ స్కూళ్లను మెయింటైన్ చేసే విధంగా మేము దాన్ని కృషి చేస్తామని తెలియజేస్తూ ఇంకా సహకారంతో అభివృద్ధిలో కానీ విద్యా వైద్యంలో కానీ పెద్దలు చెప్పారు. ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన 10 నెలల్లోనే మా డిపార్ట్మెంట్ సిఐ కానీ, ఎస్ఐ కానీ, ఏసీపీ కానీ చాలా బాగా ఏ స్కూల్లో పోయినా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ ఆలయం యొక్క మాత్రం గంజాయి కేసులను తగ్గించి మద్యం మీద కూడా బాగా పర్యవేక్షణ చేశారు. కాబట్టి ఇంకా కూడా పెద్దల సూచనల సలహా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిఐ కానీ, ఏసీపీ కానీ ప్రతి స్కూల్లో మీరు నిఘా పెట్టి పూర్తిగా గంజాయి రహిత ప్రాంతంగా ఇక్కడ లిక్కర్ కూడా తక్కువ చేసే విధంగా చేయాల్సిందిగా ఇలా ఉత్తమ ఉపాధ్యాయుల మధ్యలో మీరందరూ కొట్టా బాబు లక్ష్మీ జయంతి చేసుకోవడం చాలా సంతోషంగా ఈ నియోజక లెవెల్లో ఉపాధ్యాయులను సన్మానించుకునే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కైలాస్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను బిర్లా ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ చేశారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మా అన్న ప్రశ్నించుంటారు కాబట్టి ప్రశ్నించే గొంతుకాని మండలి పంపిరు. ప్రజలకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. గుర్తింపు కంటే మనశ్శాంతి, మనస్తృప్తి ఉంటుంది. నిజంగా ఇలా ఉద్యమ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఎన్నో సేవ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఉద్యమ ఉపాధ్యాయులు. శనివారం సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ఏరియాలో గల ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ రెబిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డ ఏరియాలో గల ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ రెబిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కలెక్టర్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని, సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్న పెంపుడు కుక్కల యజమానులు తమ పెంపుడు కుక్కలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. దీనికి గాను సూర్యాపేట మున్సిపల్ కమిషనర్, జిల్లా పశు సంవర్ధక వైద్యాధికారి రిజిస్ట్రేషన్ కొరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. రెబీస్ వ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. దీనికి నివారణ తప్ప చికిత్స లేదని, కావున పెంపుడు జంతువులు యజమానులు అందరూ ఈ విషయాన్ని గమనించి తమ పెంపుడు జంతువులకు విధిగా ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పశు వైద్యశాల డాక్టర్ జానయ్య, డాక్టర్ వెంకన్న, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సంతోష్, డాక్టర్ నాగేంద్ర మరియు పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా వచ్చే నెల 17న జరిగే లతీఫ్ షా ఉల్లా ఖాద్రీ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాసరెడ్డి ఉర్సు కమిటీని ఆదేశాలు జారీ చేశారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే గడియారం సెంటర్లో ఉన్న దామన్ దర్గా ప్రాంగణంలో ఉర్సు కమిటీ వారు ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ దామన్ దర్గా ప్రాంగణంలో ఉర్సు కమిటీ వారు ఏర్పాటు చేసిన సభలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో గణనీయమైన చరిత్ర గల సయ్యద్ లతీఫ్ షా వలీ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని, ఉర్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నల్గొండ మున్సిపాలిటీ సహకరిస్తుందని తెలిపారు. దర్గా మరమ్మతుల కొరకు దాదాపు 9 లక్షల వరకు కేటాయించడం జరిగిందని తెలిపారు. కుల మతాలకు అతీతంగా నిర్వహించే ఉర్సును పట్టణం నుంచే కాక
వివిధ ప్రాంతాల నుంచి అధిక జనసాంద్రత వస్తుందని, వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ అక్టోబర్ 17న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, దాదాపు 30 రోజులు ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని, స్థానిక మదీనా మసీదు నుంచి గంధంను నల్గొండ పలు ప్రాంతాలలో ఊరేగింపు జరుగుతుందని, అనంతరం దర్గాకు సమర్పించి ఉత్సవాలు జరుగుతాయని తెలియజేశారు. పట్టణ ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొని ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా తెలియజేశారు. ఈ సమావేశంలో నల్గొండ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, స్థానిక కౌన్సిలర్ నవీన్ గౌడ్, కౌన్సిలర్లు సయ్యద్ సమద్, ఫసాద్ అలీ బాబా, మహబూబ్ అలీ ఇంతియాజ్, కొమ్ము శంకర్, సిపిఎం లీడర్ సయ్యద్ హషం, ఉర్సు కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ జాఫర్, ఇంతియాజ్ హుసేన్, మీలాద్ కమిటీ ప్రెసిడెంట్ మసీఉద్దీన్, అడ్వకేట్, ఎక్స్ ఉర్దూ అకాడమీ మెంబర్ బాబా జియాం యావుద్దీన్, ముతవల్లీలు సయ్యద్ రషీద్ ఖాద్రీ, సయ్యద్ సమీ ఉల్లా ఖాద్రీ, గాస్ ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ, తబ్రేజ్ ఖాద్రీ, ఓవైస్ ఖాద్రీ, సుఫియాన్ ఖాద్రీ మరియు కమిటీ సభ్యులు మహమ్మద్ ఫెరోజ్ అలీ, మహమ్మద్ నసీర్, మహమ్మద్ ఆరిఫ్, ఉర్సు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి, సూర్యాపేట, నల్గొండ ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు 100 సంవత్సరాల నుంచి అత్యంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది మత సామరస్యాన్ని నాందిగా, గంగా జమున తహీద్గా జరుపుకుంటున్నాం. నెల రోజులు ఉత్సవం జరుగుతుంది. వచ్చే నెల 17వ తారీఖు నాడు గంధం మదీనా మస్జిద్ నుంచి తీయటం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఇక్కడ దీపారాధన ఇంకా కతిమ కార్యక్రమాలు జరిగి శనివారం నాడు ఏదైతే ఖవాలీ ప్రోగ్రాం ఉందో అందరూ కూడా పాల్గొంటారు. అందుకోసానికి నల్గొండ పట్టణ ప్రజలు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క మెదక్, సంగారెడ్డి చుట్టుపట్టున్న మండల జిల్లాల నుంచి కూడా అత్యధిక జనాభా వస్తారు కనుక వాళ్ళందరూ కూడా ఈ డేట్ అనేది వచ్చే నెల 17వ తారీఖు నాడు గంధం ఉర్సు జరుగుతుంది కనుక మీరందరూ కూడా పాల్గొనాలని చెప్తూ ఇక్కడ ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇక్కడ ఉన్న కౌన్సిలర్, అట్లనే ఇక్కడ ముతవల్లి సంబంధించిన వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ పాల్గొనలకు ప్రతి సంవత్సరానికి ఉర్సు ఉత్సవాలు మున్సిపల్ ద్వారా మాకు నిధులు చాలా ఇబ్బంది ఉన్నా ప్రతిసారి లాగా ఈసారి నిధులు కేటాయించడం జరిగింది. మీరు దీన్ని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసి భక్తులందరికీ సహకారం కలగకుండా మా వల్ల మున్సిపాలిటీ వల్ల ఏమైనా ఉంటే అది కూడా ఏర్పాటు చేస్తాము. శానిటేషన్ ఇవన్నీ జరిగే ఈ ఉర్సు ఉత్సవంలో శానిటేషన్ సిబ్బంది కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా బాగా ఏర్పాటు చేస్తాం. అలాగే ఈ ఉర్సు ఉత్సవాన్ని విజయం చేయాలని కోరుకుంటూ ఈ ముతవల్లులందరికీ మీరు విజ్ఞప్తి చేస్తున్నాం. గుట్ట ఆవరణలో రాబోయే ఉర్సు సందర్భంగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన కమిటీ మీటింగ్ జరపబడ్డది. ఇటు కమిటీలో చైర్మన్ గారు అన్ని విషయాల్లో తోడుంటూ అన్ని సహకరిస్తానని వాగ్దానం చేశారు. ప్రతి సంవత్సరము ఎంత ఉత్సాహంగా జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అలాగే జరగాలని పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ ఉర్సోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వస్తారు, అన్ని కులాలకు, మతాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇక్కడ 1 మంత్ ఇక్కడ స్టాల్స్ ఉంటాయి. చాలా ఉత్సాహంగా ఇది మత సామరస్యానికి ప్రతీకగా అన్ని కుల మతాలకు అతీతంగా ఈ ఉర్సోత్సవం అనేది జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు జరగకుండా ఎవరు కూడా ఎటువంటి పొరపక్షాలకు పోకుండా మంచిగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా గతంలో మీ అందరికీ తెలుసు, ప్రతి ఉర్సోత్సవం అప్పుడు కూడా మున్సిపాలిటీ నుంచి నిధులు కేటాయించి ఇక్కడ అన్ని సౌకర్యాలు, ఈ సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా
గతంలో కూడా మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కూడా మున్సిపాలిటీకి కౌన్సిల్లో కూడా మున్సిపాలిటీ నుంచి ఒక 20 lakhs రూపీస్ దాకా 9 lakh రూపీస్ దాకా దీనికి మెట్ల ఏర్పాటు చేయడానికి కానీ కలరింగ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి నల్గొండకు మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉర్సు కమిటీ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ప్రధాన ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళ నడుమ ఆలయ సంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజలో పాల్గొన్న భక్తులకి విశిష్టతను తెలియజేశారు. శనివారం 31వ మహాసభ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో సభ అధ్యక్షుడు దుడుగు ఉప్పలయ్య జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం 30వ మహాసభ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో సభ అధ్యక్షుడు
దుడుగు ఉప్పలయ్య జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల్లో జియో ట్యాగ్ లేని వారు ఉన్నారని, వారికి జియో ట్యాగ్ ఇవ్వాలని కోరారు. చేనేత సంఘాన్ని ప్రభుత్వం అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని కోరారు. ఏడీ కామిల్ మాట్లాడుతూ చేనేత కార్మికుల పట్ల సమస్యలను జియో ట్యాగ్ గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, గుండాల చేనేత సహకార సంఘం జిల్లాలోనే లాభాల బాటలో నడుస్తూ చేనేత కార్మికులకు అందరికీ పని కల్పిస్తూ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాస్, చుంచు యాదగిరి, శ్రీపతి సత్యనారాయణ, చిదం ప్రకాష్, పొరపాటు కురుపాటి రవి, చుంచు నరసమ్మ, వాసికంటి లక్ష్మీనరసింహ, ఏలి కృష్ణమూర్తి, సామల ఉప్పలయ్య, అకౌంటెంట్ దుడుగు సత్యనారాయణ, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ దోర్నం రమేష్, దోర్నం గోపాల్, చేనేత సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో సన్మాన కార్యక్రమం కాబట్టి అలాగే మన మాజీ అనకుండా మనం రెడీ కల్పించవలసిన అవసరం ఉంది. ఇంకొక 7 మంది పెండింగ్ ఉన్నారు సార్, వాళ్ళకు ఇవ్వలేదు. వారు కూడా ఆ జోగా కల్పించి గవర్నమెంట్ స్కీమ్ అందించాలని కోరుతున్నాం. నేనండి ఏడీగా మొట్టమొదటిగా జిల్లాలో చార్జ్ తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా అండి. పోయిన నెలలోనే నేను చార్జ్ తీసుకున్నా. నా సర్వీస్ మొత్తం నేను హెడ్ ఆఫీస్లో పనిచేశానండి. ఫస్ట్ టైం ఇది డిస్టిక్లో నేను వచ్చి చార్జ్ తీసుకున్నాం. మేడం గారు ఇది చాలా ఎక్కువ ఉన్న చేనేత కార్మికులు కాబట్టి ఈ డిస్టిక్లో పంపించగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ డిస్టిక్లో మొట్టమొదటిసారిగా వచ్చి మీ సేవ కొరకు మీ ఏ స్కీమ్స్ ఉన్నా సరే మీకు అందించే వరకు నాకు చాలా తీసుకున్న తర్వాత ఇక్కడ మన చేనేత సహకార సంఘ గుండాల పర్సనల్ ఇన్ఛార్జ్ గారు మన ఉప్పలయ్య గారు చాలా ప్రేమగా పిలిపించి ఇక్కడ ఎట్లన్నా రావాలంటే వేరే చాలా మహాసభలు కూడా ఉన్నాయి కానీ మొట్టమొదటిగా నేను హాజరవుతున్నా. ఇది మహాసభ అండి, మీ సొసైటీదేనండి. ఇది నాకు ఎప్పుడైనా సరే గుర్తుండిపోతుంది. ఇది సర్వీస్ లో ఫస్ట్ టైం ఇది అండి. మాకి చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరిలో ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం, మీ చేనేత కార్మికులకు పేరు పేరున్న ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీ ప్రకారం సమస్యలు విన్నాను. నేను చాలా సమస్యలు చెప్పారు, సజెషన్స్ చెప్పారు. మన అడ్వైజర్ గారు కూడా కొత్తగా ఈ రోజు నుంచి సొసైటీకి అడ్వైజర్ చాలా అడ్వైజర్ అవుతారు. నేను విన్నాను, నేను తెలుసుకున్నాను. ఉప్పలయ్య గారు ఆయన చాలా ఈ సొసైటీకి లాభాలు తీసుకురావడంలో వాళ్ళ ఎక్కువ
కృషి ఉన్నది, దాంతోపాటు మీ అందరిది కృషి ఉన్నది. దీని వెనుకలో వీళ్ళందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ సొసైటీ లాభాలు నడుస్తుంది. ఇంకా లోన్స్ గురించి చెప్తే ఎన్డీసీసీబీ లోన్ ఒకటి విషయం వచ్చింది, పేరుకి తీసుకొచ్చారు. ఆ ఎన్డీసీసీబీ వాళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ క్రెడిట్ లోన్స్ ఇస్తారు, వ్యక్తిగత రుణాలు ఇవ్వరు, వాళ్ళు చాలా తక్కువగా అతను ఇయ్యరు. అందుకే మీకు ఈ ఎన్డీసీబీ ద్వారా ఏం వ్యక్తిగత రుణాలు రాలేకపోయాయి. మరి ఇది జియో ట్యాంక్ మనం పిలవగానే మొదటి మహాసభ సర్వసభ సమావేశానికి వచ్చినందుకు మనందరం అక్షత్వానాల ద్వారా కామిల్ సార్ గారికి మరియు డిఓ శ్రీనివాస్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే న్యాయ సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూనియర్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూనియర్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి ఎం నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుపక్షాల అదాలత్తో తమ కేసులను రాజీ చేసుకొని తమ సమయాన్ని ధనమును ఆదా చేసుకోవాలని సూచించారు. ఈ అదాలత్తో రాజీ పడితే పెండింగ్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని అన్నారు. బ్యాంకు కేసులు, మోటార్ వాహనాల వల్ల ప్రమాదాలకు గురైన వారి కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, పిల్లల కేసుల శిక్షాదారులకు లోక్ అదాలత్ ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ లోక్ అదాలత్తో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సంపూర్ణ, ఆనంద్, రోజా, రమణి, దుర్గా ప్రసాద్, కవిత, న్యాయ సేవాది కార్య సంస్థ కార్యదర్శి బి దీప్తి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి, గిరి లింగయ్య గౌడ్, సీనియర్ సివిల్ జడ్జ్ క్రేజీ, కార్యదర్శి రిజిస్ట్రేషన్ శిరీష, సౌందర్య, న్యాయ సహాయక న్యాయవాదులు నిర్మల, భీమార్జున్, దేవి ప్రసాద్, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. I thank honorable sir for giving valuable insights. As sir said, to err is human and to forgive is divine. ఇక్కడ చూడమ్మా, వదిలిపెట్టేసారు సార్ సార్. థ్యాంక్ యూ సార్. నల్గొండ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నాల్సా మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాలతో ఈరోజు మనం నల్గొండ జిల్లాలో ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ వారి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో జరుగుతున్న 3వ నేషనల్ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో 12 లోక్ అదాలత్ బెంచ్లను కక్షిదారుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసెస్ అయిన ఎలక్ట్రిసిటీ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, బిఎస్ఎన్ఎల్, కన్జ్యూమర్ ఫారం కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టి కేసులు మొదలగునవి పరిష్కరించుకోవచ్చు. ఇటు అవకాశాన్ని కక్షిదారులందరూ వినియోగించుకొని తమ సమయాన్ని ఆదా చేసుకోగలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఇది రాజీ మార్గమే రాజమార్గం అని ఈ నేషనల్ లోక్ డే ద్వారా కేసులను పరిష్కరించుకుంటున్నారు అందరూ. దీంతో ఏంటంటే చాలా ఉపయోగకరం. దీన్ని పరిష్కరించుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఉన్న గొడవలు కానీ, వేరే భూ సమస్యలు కానీ, వేరే కొట్లాట కేసులు కానీ ఇద్దరు రాజీ పడి ఆ కేసు క్లోజ్ చేసుకోవడం వల్ల ఇద్దరు మంచి మళ్ళీ ఫ్యూచర్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడేదానికన్నా ఇద్దరు పరిష్కరించుకోవడం వలన ఈ పరిష్కారం అయిపోతుంది. కాలం కలిసి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి కావాల్సిన పరిష్కారం కూడా దొరుకుతుంది.
ఇప్పుడు ఇద్దరు కొట్లాడడం వల్ల ఒకరు గెలిచినా ఒకరు ఓడిపోయినా అది ఎప్పుడూ జీవితాంతము వారి మీద పగనే ఉంటాయి. కాబట్టి ఇద్దరు మంచిగా మాట్లాడుకొని క్లియర్ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ డే ఏంటంటే ఇక్కడ కేసులు పరిష్కరించుకోవడం వల్ల కోర్టు ఫీజు కూడా మిగిలిపోతుంది. మీకు కోర్టుకి ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కట్టి ఉన్న కేసులకు కూడా వాపసు వస్తుంది. కాబట్టి చాలామంది ఇక్కడ ఈ కేసులన్నీ పరిష్కరించుకోవాలని కోరుతున్నారు. తప్ప ఏముండదు. ఇక్కడ ఇద్దరు కలిసి పరిష్కరించుకుంటే ఖర్చులు తగ్గిపోతాయి. మీకు మళ్ళీ స్నేహం కుదిరే అవకాశం కూడా ఉంటుంది ఇద్దరికి, ఇరు పార్టీలకు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫైల్ చేసుకుంటే కేసులకు ఫీజు కూడా ఉండదు, కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు కోర్టు పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించుకుంటే and all the staff of Nalgonda. Good morning to you all. సప్పట్లు కొట్టరు. గుడ్ మార్నింగ్. తిరిగి సంవత్సరాలు తిరిగి తర్వాత ఒక జడ్జిమెంట్ వచ్చాక బాధపడేదానికన్నా, అంటే గెలిచినోడేమో ఇక్కడ ఏడుస్తాడు అట్లా ఆ సాగుతార్థం కన్నా లోకల్ ద్వారా సెటిల్ చేసుకుంటే కనుక ఇద్దరు కలిసి విన్-విన్ సిచ్యుయేషన్. అది నాకు తెలిసి ఎక్కడ ఉండదు ఇలాంటి విన్-విన్ సిచ్యుయేషన్. ఇలాంటి సిచ్యుయేషన్ కూడా జనాలు వాడుకోకుండా మేము కేసులు కోర్టులు తెలుసుకుంటాము అది కొంతమంది ఛాలెంజ్లు విసుకుంటా ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఇది కొట్టారు చెప్పండి, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్. సో ఇలాంటి అవకాశాన్ని వాడుకొని మన నల్గొండ జిల్లా పీడిఎం శిరీష గారు, మొబైల్ మేజిస్ట్రేట్ సౌందర్య గారు, రెస్పెక్టెడ్ బార్ ప్రెసిడెంట్ సిరిగిరి వెంకటరెడ్డి గారు, రెస్పెక్టెడ్ జనరల్ సెక్రటరీ గిరి లింగయ్య గౌడ్ గారు, రెస్పెక్టెడ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్, ఆల్ కౌన్సిల్స్, లర్న్ సీనియర్ కౌన్సిల్స్, జూనియర్ కౌన్సిల్స్, రెస్పెక్టెడ్ ప్యానల్ అడ్వకేట్స్, స్టాఫ్, police officials, bank officials, and all the stakeholders. Very good morning to one and all. ఈరోజు మనము ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న 3వ నేషనల్ లోక్ అదాలత్ ఇది. ఎర్లియర్ ఆల్సో మనము జరుపుకున్న లోక్ అదాలత్లో ఇంచుమించు 10,000 పైన కేసెస్ పరిష్కరించుకోవడం జరిగింది. పరిష్కరించుకోవడం మనమే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు శుద్ధి చేసుకోవడం ఎవరికంతలో వాళ్ళు. డాక్టర్ ఉంటారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారు, ట్యాబ్లెట్స్ ఇస్తారు. మనం పొద్దున్న ఏమైనా ఏమి ఇస్తాం ట్యాబ్లెట్స్ అని మంచం కింద పడేసే రోగం తగ్గుతుందా? తగ్గదు. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి. సొంత వైద్యం కూడా మంచిది కాదు. అలాంటప్పుడు ఇప్పుడు ఈ లోక్ అదాలత్లో మనం ఏది పాటించాలి, దేని ద్వారా మనకు పరిష్కారం దొరుకుతుంది, రెగ్యులర్ ప్రొసీజర్కి భిన్నంగా టైం సేవ్ చేసుకుంటూ మన యొక్క సమయాన్ని, డబ్బుని మరియు మన యొక్క మనశ్శాంతిని కాపాడుకునే మార్గమే లోక్ అదాలత్. మీకు అందరికీ తెలుసు, రాజీ మార్గమే రాజమార్గం. ఇప్పుడు మనకు వక్తలు చెప్పినట్టుగా ఈ లోక్ అదాలత్లో మనం పరిష్కరించున్న కేసెస్కి ఒకవేళ కోర్టు ఫీజు కట్టామనుకోండి, అది మళ్ళీ మనకు వాపసు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ లోక్ అదాలత్లో ఏమేమి చేసుకోవచ్చు, ఏమేమి క్రిమినల్ రాజీ పడవచ్చు అంటే మనకు సివిల్ తగాదాలు ఎప్పుడైనా రాజీ పడవచ్చు. క్రిమినల్ కేసులు ఏమున్నా కూడా కాంపౌండబుల్ అంటే రాజీ పడదగిన క్రిమినల్ కేసెస్, మోటార్ వాహన ప్రమాద కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, ఇతర సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసెస్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ కేసెస్, బ్యాంక్ రికవరీ కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసెస్, మరియు ఇప్పుడు లేటెస్ట్గా సైబర్ క్రైమ్స్ కూడా బిలో 25,000 రూపీస్ ఉన్న అమౌంట్ వాటిల్లో కూడా మనం మన కేసులన్నీ పరిష్కరించుకోవచ్చు. నాంపల్లి మండల పరిధిలోనే 32 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి సత్యన్యూస్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి సత్యన్యూస్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం వారు తెలిపిన అభ్యంతరాల మేరకు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో 276 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను కుటుంబాల వారీగా సవరించడం జరిగిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో ఫీల్డ్ మీద తిరుగుతూ ఓటర్ల అభ్యంతరాల మేరకు సరిచేయడం జరిగిందని నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి తెలిపారు. నాంపల్లి మండల పరిధిలో మొత్తం 35,393 మంది ఓటర్లు ఉన్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, మండల పంచాయతీ అధికారి ఝాన్సీ, కార్యాలయ సిబ్బంది వేణు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి నాంపల్లి ఎంపీడీఓ గారు మేరీ స్వర్ణకుమారి గారు ఉన్నాము. ఇక్కడ ఇటీవల జరిగినటువంటి ఓటర్ లిస్టులు అంటే ఇక్కడ వార్డుల వారీగా విభజన విధానం ఎలా జరిగింది ఒకసారి వాటి గురించి మేడంతో తెలుసుకున్నాము. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి వార్డుల వారీగా ఓటర్ లిస్టు పబ్లికేషన్ అది పూర్తిగా జరిగిందా? మన దగ్గర ఉన్నటువంటి ఓటర్ల ఎలా ఉన్నారు అంటే ఓటర్ల వారీగా వాటి వివరాలు అవన్నీ పూర్తిగా చేయబడిందా? 2018కి సంబంధించినటువంటి ఓటర్ లిస్టును తీసుకొని వార్డ్ వైజ్గా ఏదైతే చేసినామో దాన్ని బేస్గా పెట్టుకొని మనకి ఇచ్చినటువంటి అసెంబ్లీ ఓటర్ లిస్ట్ ఏదైతే ఎంఆర్ఓ వాళ్ళు సప్లై చేశారో అది ఫిబ్రవరి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు మనకు. ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారము మనల్ని వార్డు వారీగా చేయమని మర్జింగ్ లిస్ట్ చేయమని చెప్పారు. అది మర్జింగ్ చేయడం జరిగింది. అది బేస్ పెట్టుకొని 2018 చేసిన తర్వాత దాన్ని ప్రింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రింట్ వేసి డ్రాఫ్ట్ పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినాక పొలిటికల్ లీడర్ల మీటింగ్ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు అబ్జెక్షన్స్ తెలిపారు. కొంతమంది గ్రామస్తులు వాళ్ళ పేర్లు లేవని, ఫస్ట్ వార్డులో లేదు, నా 4th వార్డులో ఉన్నదని కొన్ని చేంజెస్ అని రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రిటర్న్ స్టేట్మెంట్ ప్రకారం మళ్ళీ ఇది కరెక్టా కాదా అని మా పంచాయత్ కార్యదర్శులు ఫీల్డ్ మీద వెళ్ళి వాళ్ళు నిర్ధారించుకొని ఇది వాస్తవము, ఇది పొరపాటు జరిగింది అని చెప్పి ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఫైనల్ పబ్లికేషన్కి అవి మర్జింగ్ స్టేట్మెంట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ అవి ఏవైతే తప్పులు ఒప్పులు ఉన్నాయో అవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఫైనల్ లిస్టు ఈరోజు పబ్లికేషన్ గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య వచ్చి ఇప్పటి వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్ డేట్ ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో దాని ప్రకారంగా మనకు 35,393 ఉన్నారు. దాంట్లో భాగంగా మనకు ఉన్నటువంటి మహిళలు 17,967 ఉన్నారు. 17,425 పురుషులు ఉన్నారు. మనం 32 గ్రామ పంచాయతీలలో 276 వార్డుల సంఖ్య ఉంది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా వార్డ్ వైజ్గా వేయడం జరిగింది, తయారు చేసి ఇప్పుడు ఇది ఫైనల్ పబ్లికేషన్. తిరిగి ఎవరైనా ఓటర్ లిస్టాలో ఉంటే మళ్ళీ మనకు గవర్నమెంట్ ఏమైనా చెప్పమంటే వాటిని వెనక్కి యాడ్ చేయమంటారా లాస్ట్ వార్డ్లో, లేదంటే ముందుకు చేయమంటారా అనేది నాకు తెలియదు. యాజ్ పర్ గతంలో మాత్రం ఖచ్చితంగా అవి వెనుక వార్డులో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందద్దు. ఇది ఓన్లీ ఫిబ్రవరి వరకు తీసుకున్న లిస్టు మాత్రమే కాబట్టి మార్చి, ఏప్రిల్, మే, జూన్లో నమోదైన వాళ్ళు కూడా ఇప్పుడు చేసేటువంటి అసెంబ్లీ ఓటర్ లిస్టులో, ఎంపీ ఓటర్ లిస్టులో ఉంటారు వాళ్ళ పేరు. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు వీళ్ళందరినీ కూడా మళ్ళీ అందులో కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది ఓట్లు అంటే చనిపోయిన వారి ఓట్లు తొలగించడం కానీ అలాంటివి ఇప్పుడు మనకైతే ఏమి ఇంటిమేషన్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అలాంటిది రాలేదు మనకు. అది మన పని కాదు. బిఎల్ఓలకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రిమూవల్ ఏదైనా చేస్తే మళ్ళీ మనం అప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. డెత్ అని అదని చేసి అది చేస్తాం. ఇప్పుడైతే మాకు ఏం చెప్పలేదు. యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఆన్ చేసేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం భవనంలో స్వాతంత్ర సమరయోధుడు మలిదశ తొలి తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం భవనంలో స్వాతంత్ర సమరయోధుడు మలిదశ తొలి తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. అందరూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం జరిగిందన్నారు. 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశ తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారని అన్నారు. సామాజిక న్యాయం, క్రమశిక్షణ, దీక్ష, దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అందరికీ ఆదర్శనీయులన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి అన్న సత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు దికొండ జోగయ్య, ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్, కోశాధికారి బడుగు మల్లేష్, కార్యవర్గ సభ్యులు గంజి సూర్యనారాయణ, కోడూరు రాజు, యాదగిరిగుట్ట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి దికొండ వెంకటేష్, కోశాధికారి మెరుగు మధుసూదన్, ఉపాధ్యక్షులు మండల శ్రీనివాస్, ఎర్రగుంట్ల శేఖర్, సహాయ కార్యదర్శి ఎక్కలదేవి భాస్కర్, కుసుమ రాజు, కార్యవర్గ సభ్యులు గుర్రం వసంత, గోర్ల జ్యోతి, భీమనపల్లి లక్ష్మీనారాయణ, మెరుగు అనిల్, వల్లకాటి సురేష్, మిర్యాల కృష్ణ పాల్గొన్నారు.
లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి సోదరులకు సోదరీమణులకు అలాగే పట్టణ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ మాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. మన బాపూజీ గారు మన కోసం ఎన్నో కూడా యుద్ధాలు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు, ఎంతో కొట్లాడినట్టు కూడా ఇప్పటివరకు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాలను కూడా తప్పకుండా మనం సాధిద్దామని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన పద్మశాలి సోదరులందరూ కూడా మాకు ఒక మెమరణం కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని తప్పకుండా మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలన్న గారి దృష్టికి తీసుకెళ్ళి అన్నగారితో మాట్లాడి తప్పకుండా వాళ్ళ కోరిక నెరవేరుస్తామని మా పాలకవర్గం అంతా కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా చేస్తామని. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో ఘనంగా పద్మశాలి సోదరులు అదేవిధంగా బహుజన అందరి ఆధ్వర్యంలో ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉన్నంతకాలం, వారు శ్వాసతో ఉన్నంతకాలం తుది శ్వాస వరకు కూడా తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర స్వపరిపాలన కోసం తన ఇంటిని సైతం తెలంగాణ ఉద్యమానికి కేటాయించిన మహనీయమైన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం చేసే క్రమంలో 2001 ఆ సందర్భంలో 1 నుంచి 3వ సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా స్టార్ట్ చేయాలని ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు వీళ్ళు మహనీయులందరూ కూడా ఆలోచన చేసే క్రమంలో ఒక వేదిక లేదు. ఆ వేదిక కోసం ఎక్కడ ఏం చేద్దాం ఏం కదా అని ఆలోచిస్తున్న సందర్భంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండి నా ఇంటినే తెలంగాణ భవన్గా మార్చుకోండి అని ఇచ్చిన ఘనత కొండా లక్ష్మణ్ బాపూజీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అటువంటి మహనీయమైన వ్యక్తి ఈరోజు మనతో లేకపోవడం, అదేవిధంగా తను రాష్ట్రానికి కూడా ఎంతో సేవలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులుగా అదేవిధంగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి పద్మశాలి సోదరులకే కాకుండా బహుజనులందరికీ కూడా ఆయన యొక్క పనులన్నీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చిపోయినా వారు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అటువంటి మహనీయునికి ఈరోజు మీరందరూ కోరుతున్న కోరిక విగ్రహం పెట్టాలని, అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని అడిగి ఆ యొక్క ఆలోచనని కూడా ఎమ్మెల్యే గారి సలహాతోటి ఎట్లా చేయాలో ఆలోచన చేసి చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరూ అందరూ కూర్చొని ఒక ఆలోచన చేస్తారు. మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డ, మాజీ మంత్రివర్యులు, మన జిల్లాకు సుపరిచితమైనటువంటి లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి వేడుక ఈరోజు యాదగిరిగుట్ట పద్మశాసత్వంలో ప్రభుత్వ పరంగా లాంఛనంగా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మేము పద్మశాలిలో ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి దశ మరదశ ఉద్యమవీరుడు ఆయనే. పూర్తి అతని సర్వస్వాన్ని తెలంగాణ ఉద్యమం కొరకు దారబోసిండు. కాబట్టి అటువంటి మహనీయునికి, మహా వ్యక్తికి భారతరత్న వెంటనే ప్రకటించాలని మా ప్రత్యేకమైన డిమాండ్. అది మా కోరికను మన్నించాలని కోరుతున్నాం. గతంలో మేము ట్యాంకు బండి పైన విగ్రహం ఏర్పాటు చేయమన్నారు, వాళ్ళు చేయడం జరిగింది. వారికి ఒక ఉద్యానవనానికి కొండా లక్ష్మణ్ బాబు పేరు పెట్టడం జరిగింది. మేము దానికి సదా కృతజ్ఞం. ఇక ముందు కూడా భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాం. వారికి ఆ సేవలో చేసినందుకు గుర్తింపుగా అది ఇచ్చి మమ్మల్ని సంతృప్తిపరచాలని మా విజ్ఞప్తి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి, మున్సిపల్ చైర్మన్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకురావాలనేది గతంలో కూడా మేము వినవించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా తీర్మానంలో 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు కోరడం జరిగింది. అందులో యాదగిరిగుట్ట పట్టణంలో భక్త మార్కండేయ దేవస్థాన నిర్మాణానికి 2 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలనేది మా మొట్టమొదటి డిమాండు. దానికి పెద్దలు సానుకూలంగా సహకరించాలని విజ్ఞప్తి. రెండవది ఏంటంటే ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం అనేది ఇక్కడ లేదు. కాబట్టి ప్రధాన కూడల్లో యాదగిరిగుట్టలో పట్టణంలో ప్రభుత్వమే తమ ఖర్చులతోటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది పూర్తి చేయాలని మా విజ్ఞప్తి. దాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మేము కోరుతున్నాం. మూడవది, గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసినటువంటి పార్కులలో ఇక్కడ మార్కెట్ పక్క ఉన్నటువంటి ఆ పార్కుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పార్క్ అని
నామకరణం చేస్తామని చెప్పారు. కాబట్టి దాన్ని వెంటనే అమలు పరచాల్సిందిగా గౌరవ చైర్మన్ గారిని ముఖ్యమంత్రి గారికి తెలపాలని ఎమ్మెల్యే గారికి ఎంఆర్ఓ గారికి మెమోరాండాలు వేయడం జరుగుతుంది. ఈరోజు మా పద్మశాలి సత్తాన వాళ్ళకు మెమోరాండాలు కూడా వేయడం జరుగుతుంది, ప్రిపేర్ చేయడం జరిగింది. అధ్యక్ష వారి చేతుల మీదుగా చైర్మన్ గారికి ఆ మెమోరాండాలు ఇస్తాను. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ తరగతుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ తరగతుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి మాట్లాడుతూ గ్రామాలలో మంచినీటి సరఫరా చేసే క్రమంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను అధిగమించడానికి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ నీటి సరఫరా సహాయకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నీటి సరఫరా చేసే సమయంలో తరచుగా ఏర్పడే చిన్న చిన్న సమస్యలను ఎలా అధిగమించాలో ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా తెలియజేయబడుతుందని, ఈ శిక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికి శిక్షణ సర్టిఫికేట్లు జారీ చేయబడుతున్నాయని తెలిపారు. గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ డిఈ ముజిబుద్దీన్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఇంటికి సిద్ధమైన మిషన్ భగీరథ నీరు అందించడంలో గ్రామాలలో జరిగే చిన్న చిన్న అంతర్గత పైపు లైన్ల రిపేరు అంతరాయాలను అధిగమించడానికి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల పంచాయతీ అధికారి ఝాన్సీ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఒకరు చొప్పున మంచినీటి సహాయకులు పాల్గొనడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, నాంపల్లి మండల పరిధిలోని గ్రామ పంచాయతీల మంచినీటి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది అరిగిపోతే ఏం చేయాలి? మంచి డౌట్ వచ్చింది అన్నకు. ఇది అరిగిపోతే మనకు కటింగ్ మిషన్ ఉంటుంది, హ్యాండ్ కటింగ్ మిషన్. హ్యాండ్ కటింగ్ మిషన్ తోటి మళ్ళీ ఈ షేప్లో తయారు చేసుకోవచ్చు. గ్రైండింగ్ పెట్టుకొని హ్యాండ్ కటింగ్ మిషన్ తోటి ఈ షేప్లో చేసుకోవచ్చు. ఈ రాడ్ మళ్ళీ కొత్తగా ఉందనుకుంటారు, ఇది మళ్ళీ దొరుకుతుంది. ఇది సైజు చెప్పి టైప్ పీస్ అని చెప్తే మనకు మార్కెట్లో ఇస్తారు. ఇచ్చినప్పుడు పైప్ కట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. హెచ్డిపిలో వచ్చేసి మనకు కాలర్ వస్తుంది, సేమ్ అలాగే ఉంటుంది. దీని హెచ్డిపిలో కాలర్ అంటాం, పాస్పోర్ట్ కాలర్. ఇప్పుడు ఈ గతంలో మీకు ఎప్పుడు కూడా ఇలాంటి ట్రైనింగ్స్ అనేది ఇచ్చేది ఎప్పుడన్నా? ఇప్పుడు ఏంటంటే మనము చేసేటువంటి విద్యను ఏంటంటే మామూలుగా చేసుకుంటా పోయినాం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైతే వస్తువులు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనము చిన్న చిన్నవి ఇంట్లో పెద్దోళ్ళు చెప్తుంటే కదా మనకు చిట్కాలు, అటువంటి చిట్కాలు మనం చేసేవి. మనం ఏం చేస్తాం, రాగానే బయట నుంచి పంపిస్తాం, గేట్ వాళ్ళు రిపేర్ అయింది సార్ అని చెప్తారు పంచాయత్ సెక్రటరీకి. చిన్నదే ఉందనుకో రిపేర్, దాన్ని ఏం చేస్తాం, మనం కూడా చేసుకునే శక్తి ఉంది. అదేదో మీరు కూడా చేసుకొని మంచిగా మీరు కూడా మంచిగా టెక్నికల్గా అంటే నైపుణ్యం ఉండొచ్చు దీంట్లో. సో ఇప్పుడు మీరు గేట్ వాళ్ళనే కాదు, ఇందులో ఇచ్చినటువంటి దీని ప్రకారము మీకు కొన్ని ఊర్లలో హ్యాండ్ పంపులు ఉన్నాయి, మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సాయంత్రం పూట ఎవరైనా ఇళ్ళలో కూడా మోటార్లు ఉన్నప్పుడు ఎక్కడన్నా రిపేర్ మనది కాకుండా మన టైం డిస్టర్బ్ కాకుండా అక్కడ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా నాంపల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాంపల్లి మండలం నాంపల్లి మండల్ గ్రామ పంచాయతీ మంచినీటి సహాయకులు ఎంతమంది వచ్చారు? తక్కువనే ఉన్నారు. ఇంకా మన గ్రామ పంచాయతీ 32. ఎంతమంది ఉన్నారు సహాయకులు? 34. కానీ 30 కూడా రానంటున్నారు. 30 కూడా రానంటున్నారు. తక్కిన వాళ్ళు ఎవరు? చెండూరు నుంచి. చెండూరులో ఎంతమంది వచ్చింది? ఇప్పుడు వీళ్ళే ఎక్కువ ఉన్నారు. చూసినా ఎంత మన నాంపల్లి అంటే ఎంత వెనుకబడినారు. మీకు బిర్యానీ పెడుతున్నాం అనుకోవాలా, బిర్యానీ పెడుతున్నాం, ప్లేట్ పెట్టి ముక్కలేసి
ఎక్కడ బాబు అంటే కూడా నాకు చాలా ఎట్లుండాలి స్పందన. ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో ఇప్పుడు చెండూరు నుంచి ఇక్కడికి వచ్చింది. మనం నాంపల్లి మండలంలోనే కదా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మనం అవకాశం ప్రస్తుతం మనము నాంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ మంచినీటి సహాయకులకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ట్రైనింగ్ జరుగుతూ ఉన్నది. ఒకసారి దాని గురించి మనం మండల పంచాయతీ అధికారి ఝాన్సీ గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లో తెలుసుకున్నాం. అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం చెప్తున్నారు, దాని గురించి చూసుకున్నాం. మేడం గుడ్ మార్నింగ్. మేడం ఇప్పుడు ఈ మంచినీటి సహాయకులు అనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ ద్వారా చేస్తూ ఉన్నారు. అంటే ఈ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం వల్ల దాని ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏమేమి చేయాలి? ఈరోజు మండల కేంద్రంలో అందరు మంచినీటి సహాయకులు గ్రామ పంచాయతీలో ఉన్న 32 గ్రామ పంచాయతీలో మనకు 34 మంది గ్రామ మంచినీటి సహాయకులు వాటర్మెన్లు ఉన్నారు. వాళ్ళందరికీ మిషన్ బ్యాగ్ కదా మన ఆర్డబ్ల్యూఎస్ టీఈ సహకారం మరియు టీఓటీస్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మోటార్ రిపేర్ల పైన, లీకేజీల పైన, సింగిల్ ఫేజ్ డబుల్ ఫేజ్ వాటిపైన కూడా చిన్న చిన్న విషయాలకు కూడా రిపేర్ మోటార్ మెకానిక్లపై ఆధారపడకుండా వారి చిన్న పనులు వాళ్ళే సొంతంగా చేసుకునేటట్టు గ్రామ పంచాయతీలలో పని భారం ఎక్కువగా కాకుండా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటి రోజు ట్రైనింగ్ ఈరోజు 28వ తారీఖు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ 1వ తారీఖు, నెక్స్ట్ 3, 4 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ ట్రైనింగ్లో పాల్గొనే వాళ్ళు ఈ మల్టీపర్పస్ వర్కర్లే ఉంటున్నారా, లేకపోతే అదనంగా వేరే కొత్త వాళ్ళని అపాయింట్ చేయండి? మన గ్రామ పంచాయతీలో మంచినీటి సహాయకులు మాత్రమే, మన గ్రామ పంచాయతీలో పనిచేసే వాటర్ మాత్రమే ఇందులో ట్రైనర్స్గా ఇప్పుడు వీళ్ళు చేయడానికి ఓన్లీ ఈ రిపేర్ పర్పస్ మైనర్ రిపేర్స్ చూసుకోవడం కోసమేనా, లేకపోతే వీళ్ళకి మైనర్ రిపేర్స్ మీద అవగాహన, మేజర్ రిపేర్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే దాని మైనర్ రిపేరా మేజర్ రిపేరా అనేది వాళ్ళకి అవగాహన ఉంటే రిపేర్ చేయించేటప్పుడు ఈజీ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. ఇది ఉపయోగకరంగా ఉండి వాళ్ళు ఖచ్చితంగా దీనిలో పనిచేస్తున్నారు మేము ఆశిస్తున్నాము. ట్రైనింగ్ అంటే మేజర్ రిపేర్ వాళ్ళకి ఐడియా ఉంటే గ్రామ పంచాయతీ పని వాళ్ళకి తగ్గుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. సార్, ఈ మంచినీటి సహాయకులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమము దాని ఉపయోగాలు ఏంటి, అసలు అది దేనికోసం ఉపయోగపడుతుంది? ఇప్పుడు నా పేరు ఎండి ముజిబుద్దీన్, నేను డిఆర్ఎస్ బెంగళూరు. ఈ గ్రామ మంచినీటి సహాయకులు అంటే విలేజ్ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్లో మల్టీపర్పస్ వర్కర్లు ఉంటారు. వాళ్లకు గాను శిక్షణ అవగాహన అంటే మన వాటర్ సప్లై సంబంధించింది నీటి సరఫరా ఏదైతే మనం మంచినీటి సరఫరా చేస్తున్నామో దాంట్లో భాగంగా వాళ్లకు ఆ మల్టీపర్పస్ వర్కర్లకు ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి అంటే గ్రామీణ మంచినీటి సరఫరా సహాయకులుగా వ్యవహరిస్తానికి మొదటి రోజు ఏంటంటే ఈ 2వ విడత కార్యక్రమం ఇది. మొదటి రోజు ఈరోజు మనం పైప్ లైన్ అంటే మన పైప్ లైన్ సరఫరా చేసే పైప్ లైన్ ఏ రకాల పైపులు వాడతారు, పీవీసీ, ఎస్డిపి, ఏ సైజు, ఏ మందము, 2 ఇంచుల, 2.5 ఇంచుల, 3 ఇంచుల, ఆ విధంగా మళ్ళీ దాంట్లో ఏమేమి వాడతారు, వాల్ సిస్టమ్ అనేది ఉంటుంది, స్క్వీజ్ వాల్స్ ఉంటాయి, డిఏ ఉంటాయి, సిఐ ఉంటాయి, ఈ విధంగా లీకేజ్ వస్తే ఏ విధంగా చేయాలి అవన్నీ శిక్షణ కార్యక్రమం వాళ్ళు చెప్తున్నాం. కాబట్టి వాళ్ళంతా నేర్చుకొని వాళ్ళు మన గ్రామ ఏదైతే మంచినీటి సరఫరా ఉందో పటిష్టం చేయడానికి, అంటే దాన్ని మంచిగా పటిష్టం చేయడానికి, స్ట్రాంగ్ చేయడానికి, అంటే స్వచ్ఛమైన నీరు ప్రొవైడింగ్, స్వచ్ఛమైన నీరు ఇవ్వడానికి, రక్షిత మంచినీరు నీరు సరఫరా చేయడానికి, నదుల నీరు అంటే ఇంతకుముందు మనం బోర్ నీళ్ళు తాగదు కానీ బోర్ నీళ్ళు తాగకుండా దీంట్లో స్వచ్ఛమైన నీరు కాబట్టి, రక్షించింది కాబట్టి విషమైన నీరు సరి అయిన ఇంటింటికి సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కట్ చేసి మనకు ఈ శిక్షణ కార్యక్రమాలు పెట్టమని మొత్తం యావత్ స్టేట్లో నడుస్తుంది. కాబట్టి అందులో భాగంగా నాంపల్లి మండలంలో మొదటి రోజు. సరే, ఈ శిక్షణ కార్యక్రమం ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు అండి. 4 రోజులు శిక్షణ కార్యక్రమం. ఈరోజు మళ్ళీ ఫస్ట్ నాడు, సెకండ్ నాడు హాలిడే ఉంటుంది, థర్డ్, ఫోర్త్ 4 రోజులు కార్యక్రమం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. శనివారం షహీద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని సూర్య కిరణ్ మానసిక వికలాంగుల బాలుర పాఠశాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడారు. శనివారం షహీద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ కేంద్రంలోని సూర్యకిరణ్ మానసిక వికలాంగుల బాలుర పాఠశాలలో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికమ్మ మెక్కిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న
పంజాబ్ రాష్ట్రం బంగా గ్రామంలో విద్యావతి కిషన్ సింగ్ దంపతులకు జన్మించారు. జలియన్ వాలాబాగ్ దురాగతం నాటికి 12 సంవత్సరాల వయసున్న భగత్ సింగ్ బ్రిటిష్ వారి ఆకృత్యాలు చూసి చలించి దేశవ్యాప్తంగా విద్యార్థులను కలిసి బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై తిరుగుబాటు ప్రకటించిన విప్లవ వీరుడు భగత్ సింగ్. డివైఎఫ్ఐగా భగత్ సింగ్ కలలుగా అన్న మన సమాజం కోసం యువతను చైతన్యపరుస్తూ విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, డివైఎఫ్ఐ నల్గొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు పాలాది కార్తిక్, గుండాల నరేష్, డివైఎఫ్ఐ నాయకులు కార్లపూడి రాము, గద్దపాటి రఘువరన్, జగదీష్, సుకుమార్, కిరణ్, రావణ్, అశోక్, చంటి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి వస్తుంది. కిరణ్ ఇది వస్తుంది. కిరణ్ అందరు ఇటు చూడరు. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద యూఎస్బీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడారు. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జీవో ఎంఎన్ నెంబర్ 25ను గతంలో ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించడం వలన నిలుపుదల చేశారు. ప్రస్తుతం సర్దుబాటు నిమిత్తం విడుదల చేసిన ఆర్సీ నెంబర్ 1267 ఉత్తర్వులు కూడా శాస్త్రీయంగా లేవని అభిప్రాయపడుతూ ఇట్టి ఉత్తర్వులను సవరణ చేసి బోధనకు ఆటంకం లేకుండా సవరణ ఉత్తర్వులు ఇవ్వాలని, తరగతికి ఒక గదికొక ఉపాధ్యాయుడు ఉండాలని మీరు చెప్పిన నిబంధనలను అమలు చేయకపోవటాన్ని యూఎస్పీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. 11 మంది విద్యార్థులున్న 2 ఉపాధ్యాయులు ఉండాలి. 60 మంది విద్యార్థులకు కూడా 2 ఉపాధ్యాయులు అనడం అసంబద్ధంగా ఉన్నది. పాఠశాల వ్యవస్థలో సరిపోయే ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అస్తవ్యస్త విధానం వలన విద్య కుంటుపడుతున్నది. విద్యా ప్రమాణాలు కూడా మరింత దెబ్బతినే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ నాయకులు ఎడ్ల సైదులు, టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రత్తయ్య, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి పురుషిద్ భయ్యా, ఏటీఎం జిల్లా అధ్యక్షులతో పాటు పి వెంకలు, నర్రా శేఖర్ రెడ్డి, రత్తయ్య, రామదాసు, ఏడుకొండలు, జిహెచ్ఎం మంగళనాయక్, వరలక్ష్మి, జగతి, జె రమణమ్మ, గేర నరసింహ, ఎం శ్రీనివాసరెడ్డి, నలపరాజు వెంకన్న, ఫిరోజ్ షేర్బుక్, వెంకటేశ్వర్లు, కె వీరయ్య, అంజయ్య, సత్యం, శ్యామ్, మధుసూదన్, వివిధ రంగాల మండల బాధ్యులు పాల్గొన్నారు. మనకు ట్రాన్స్ఫర్ లేవు, ప్రమోషన్ లేవు, చాలా డిమాండ్ల ఫలితంగా, ఉద్యమాల ఫలితంగా ఆ 2 కోరికలను సాధించుకున్నాము. అదే విధంగా ఈ 25 జీవోను కూడా మనం ప్రైమరీ స్కూల్ టీచర్స్ అసలు ఎక్కడ కూడా ఎక్కువ మంది రావట్లేదు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు సిపిఎస్కి చేస్తున్నప్పుడు అక్కడ టెంట్ వేసుకున్నప్పుడు ఓపీఎస్ ఉపాధ్యాయులు కనిపెట్టారు, సిపిఎస్ ఉపాధ్యాయులు కనబడలేదు. చాలా గమ్మత్ అనిపిస్తున్నారు మాకు. ఓపీఎస్ ఉపాధ్యాయులు ఏంది మిత్రం అంతా ఆగామా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 25 జీవో అని తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోను ఉన్నత పాఠశాలలోను రేషనలైజేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని సంఖ్య ప్రకారంగా చూస్తే
పూర్తిగా ప్రభుత్వం చాలా కాన్షియస్గా కుట్రపూరితంగా పాఠశాల విద్యా వ్యవస్థను ప్రభుత్వ రంగం నుంచి తప్పించాలనేటువంటి చూస్తున్నది. 60 మంది విద్యార్థులకు 2 టీచర్లను ఇవ్వడం అంటే ఇవాళ విద్యార్థికి ప్రాథమిక పాఠశాలే పునాది విద్యారంగానికి. ఆ ప్రాథమిక పాఠశాలే ప్రభుత్వ రంగంలో నడపకుండా ఈ టీచర్లను ఇవ్వకుండా విద్యార్థుల సంఖ్య చూసి టీచర్లను నియమించడం అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం విద్యారంగాన్ని. సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈరోజు జీవో నెంబర్ 25ను సవరించాలి, లేకపోతే పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నల్లగొండ జిల్లా కమిటీ చేస్తూ ఉంది. ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలి, 1:20 చొప్పున విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని నియమించాలనే ప్రధాన డిమాండు. రెండవది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మీడియం వారీగా ప్యాటర్న్ ప్రకారం ఉపాధ్యాయులు తెలుగు మీడియానికి ఒక ప్యాటర్ను, ఇంగ్లీష్ మీడియానికి ఒక ప్యాటర్న్ చొప్పున ఉపాధ్యాయులు ఇవ్వాలి. కానీ తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు అదనంగా ఒక ఉపాధ్యాయుని ఇవ్వాలనే డిమాండ్స్తో ఇలా చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్రకటితంగా ఒక రేషులేషన్ జీవోని తీసుకొచ్చింది. గతంలోనే ప్రాథమిక పాఠశాలలకు చెప్పబెట్టకుండా 20 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులని చెప్పి ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి తీసుకొచ్చిన జీవోను, మరుగునబడిన జీవోను ముందుకు తీసుకొచ్చింది, జీవో నెంబర్ 25 పేరుతోని. దీంతో పాఠశాలలను హేతుబద్ధీకరణ, అహేతుకమైనటువంటి అన్సైంటిఫిక్ మెథడ్లో హేతుబద్ధీకరణ విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలలు గత సంవత్సరంలో కానీ ఇప్పుడు కానీ పూర్తిగా నిర్వీర్యమైనాయి. ఆ తర్వాత ఇప్పుడు హై స్కూల్ మీద పడింది. ఈ హై స్కూల్ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. సెక్షన్కి ఒక ఉపాధ్యాయుడు కంపల్సరీ ఇవ్వాలి, అలాగే మీడియంకి ఒక ఉపాధ్యాయుని ఇవ్వాల్సిందే, విషయ నిపుణులు ఇవ్వాల్సిందే. అలాగే ఉపాధ్యాయులను ఇచ్చే సందర్భంలో పూర్తి స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల ద్వారా కానీ ఇతరత్ర చర్చించిన తర్వాతనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఒకవైపు నూతన డిఎస్సి నియామకాలు అంటున్నారు, ఇంకోవైపు ఏమో 2008 డిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళకు క్వాలిఫైడ్ అని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు. ఈ ముందుగా 2-3 నెలల్లో ఇంకో డిఎస్సి నిర్వహిస్తామని ఇంకోవైపు ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్పే విషయాలకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చేసే కార్యక్రమాలకు పొంతన లేకుండా ఉంది. ఈ కార్యక్రమాలను చూసినప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పాఠశాలలన్నిటిని నిర్వీర్యం చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది అనేది సుస్పష్టం. అందుకనే గుణాత్మకమైన విద్యను అందించాలనుకున్నప్పుడు 25 జీవోను ఉపసంహరించుకోవాలని ఇక్కడి నుంచి మేము డిమాండ్ చేస్తాం. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్లడానికి విస్తృతంగా చర్చించడం జరిగిందని అన్నారు. నిన్న సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ సభలో ఉద్యమకారులను ఉద్దేశించి ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడిన అంశంపై ఆయన స్పందించారు. ఉద్యమకారులందరికీ గుర్తింపు దక్కాలని, కేసులు ఉన్న వాళ్ళైనా కేసులు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా అనే ప్రశ్న వస్తుందని అన్నారని, కేసులు అనే విషయానికి వస్తే అవి అనేక రకాలు అని, కేసులు అయి జైలుకు పోయిన వాళ్ళు ఒకటి, రెండవది కోర్టు చుట్టూ తిరిగిన వాళ్ళు, మూడవది బైండ్ ఓవర్ అయ్యి ఒక రాత్రి మొత్తం స్టేషన్లో ఉన్నవాళ్ళు అని, మిలియన్ మార్చ్కు పోవద్దని, సాగరహారంలో పాల్గొనొద్దని, సకల జనుల సమ్మె చేయొద్దని, 151 కింద అరెస్టులు చేసి బైండ్ ఓవర్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కేసులో ఉన్నవారి కిందకే వస్తారని, ఏ కేసులు లేకుండా ఉన్నవాళ్ళు నిరాహార దీక్ష శిబిరాల దగ్గరకు రోజు వచ్చి టెంట్లు శుభ్రం చేసి నీళ్లు పెట్టి దీక్షలో కూర్చున్న వారికి దండలు వేసి నిరాహార దీక్షలు విజయవంతం చేయడానికి సహకరించిన పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళు కూడా కేసులైన వారితో సమకాలికులు అని, ఎవరు ఉద్యమకారులు అని గుర్తించడానికి దానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొండా పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నల్గొండలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు రావడం జరిగింది. ఈ యొక్క ఉద్యమకారులకు సంబంధించిన అంశంపైన, సమస్యలపైన చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం ముందుకు ఎలా వెళ్ళాలి, సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనేటువంటి విషయాన్ని మేము సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది ఈరోజు. ఇదే విధంగా నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో, సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆవిర్భావ సభా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశంపై గతంలో ఈ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున మేము సార్ గారిని కలిసి వారి నివాసంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ సుదీర్ఘంగా మేము చర్చించి సార్ గారి దృష్టికి తీసుకుపోవడం, సార్ కూడా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో మున్సిపల్ పంచతత్వ పార్కులో ఈరోజు ఉద్యమకారులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణ చేసుకొని గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదు అయి కేసులు అయిన వారికే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాని ఉద్యమకారులను గిట్లా గుర్తించాలని మేము సార్ గారిని గతంలో కలవడం జరిగింది, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని. ఈ అంశంపై ఇంతకుముందుకే మేము చర్చించాము. సార్ గారి దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము వారి దృష్టికి తీసుకుపోయింది ఏంటంటే, మా మీద ఎఫ్ఐఆర్ అయింది, మాతో పాటు పనిచేసినప్పుడు ఉద్యమంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు గిట్ల ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని గిట్ల గుర్తించాలని మేము ఏదైతే కాన్సెప్ట్ ఎంచుకున్నామో ఆ విషయం గిట్ల సార్ గారితో చర్చించి వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ విషయంలో మీ అందరికీ మేము న్యాయం జరిగే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఆ సార్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇట్లా ఆ సందర్భంగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఈ యొక్క కాన్సెప్ట్ ఎంచుకొని ఈ యొక్క తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఉద్దేశించి మెయిన్ ఏంటంటే, గతంలో మేము ఉద్యమంలో పనిచేసినప్పుడు మేము ఒక్కరేం చేస్తే ఉద్యమం అయితే కాలేదు కదా, మాతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిస్తేనే అయితేనే అది ఉద్యమం అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో గిట్లా అందరి మీద కాకుండా ఏదో ఒకరి మీదనే చేయడం జరిగింది. మరి ఆ ఒకరి మీద చేసి మిగతా వాళ్ళ మీద చేయకపోతే మరి వాళ్ళ తప్పు కాదు కదా. ఆ చేసే క్రమంలో గిట్లా వాళ్ళ మీద గిట్లా చేసి ఉంటే మరి మాతో పాటు కూడా వాళ్ళ గిట్ట న్యాయం జరిగేది. ఆ రోజు మరి అట్లా వాళ్ళు చేయకపోవడం వల్ల గిట్లా వాళ్ళు ఉద్యమంలో పాల్గొని విలువైన వయసుని, సమయాన్ని, ఆర్థికంగా ఎంతో నష్టపోయిన కాబట్టి వాళ్ళని గిట్లా గుర్తించి వాళ్ళకి ఇట్లా ఎఫ్ఐఆర్ నమోదైన వాళ్ళతో సమానంగా గుర్తించి వాళ్ళని గిట్ల ఈ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ఈ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ సందర్భంగా మేము సార్ గారిని ఈ సత్యాన్యూస్ ద్వారా మేము కోరుచున్నాం. శనివారం సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడారు. నాన్ పర్మనెంట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శనివారం సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో 25 నుండి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ నేటికి ప్రభుత్వ ఉద్యోగుల రెగ్యులర్ చేయలేదని, దీనికి గ్రామ పంచాయతీ కార్మికులు నిదర్శనమని తెలియజేశారు. వెంటనే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ, మోడల్ స్కూల్, వంట సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఏఎన్ఎంలకు 5 నెలల నుండి 11 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయని,
వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గొరిగె సోములు, జిల్లా సహాయ కార్యదర్శి బోడ భాగ్య, మాయా కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గడ్డం ఈశ్వర్, మిషన్ భాగీరథ యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, జిల్లా కమిటీ సభ్యులు గంధమల్ల మాతయ్య, బందెల భిక్షం, పుష్పాల గణేష్, పోతరాజు జహంగీర్, జిల్లా నాయకులు యాదగిరి, నకరకంటి రాము, చెక్క రమేష్, మల్లేష్, తూటి వెంకటేష్, రమ్య, స్వప్న, మంజుల, సరిత తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, రద్దు చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, పర్మనెంట్ చేయాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ, పర్మనెంట్ చేయాలి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ, రద్దు చేయాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని, రద్దు చేయాలి కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని. జిందాబాద్ జిందాబాద్. మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం వస్తలే. ఎందుకు అనంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారని చెప్పి ప్రభుత్వం భయపెట్టిస్తున్న పరిస్థితి ఉన్నది. మన వాళ్ళేం భయంతో ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళ సిఐటీగా అందరినీ కలిపి ఏకం చేసి ఈరోజు ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడున్న ఏఎన్ఎం సోదరిమణులు, జిఎన్ఎంలు, బిఎస్సీ నర్సులు, ఎంపీహెచ్డబ్ల్యూ చేసినారు. ఇదే కొలువు ఇంకేందన్నా చేసినా ఇంకెక్కువ జీతం ఇచ్చేది. ఆ వస్తున్న దాంట్లో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఆయనకి ఒక్కొక్కరికి జీతం ఇచ్చే దాంట్లో ఆ ఏజెన్సీ ఆయనకి 5,000 పోతాయి. 30 మంది మన జిల్లాలో 31 మంది చేస్తున్నారు. మనిషికి 5,000 ఆయన కమిషన్ పోతుంది. వీళ్ళకి వచ్చేది 27,000. అది కూడా 3 నెలలు 4 నెలలు పెండింగ్ ఉంటే ఎంత చెట్టుకంత గాలన్నట్టు ఆ వస్తున్న పైసల చిట్టీకో, ఖర్చులకో, పిల్లలకో అందరికీ అట్లాంటి వసూలుబాటు ప్లాన్ ఉంటుంది. అవి రాకపోయేసరికి నీళ్ళకెళ్ళి తీసిన చేపలక గిలగిల్లాడే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జీతాలు టైంకి రాకపోతే ఇక్కడ పరిశ్రమ కార్మికులు ఉన్నారు, మన ప్రీమియర్ సోదరులు, మిగతా కంపెనీకి సంబంధించిన సోదరులు. ఇవాళ కొత్త చట్టాలు తెచ్చి ప్రభుత్వం కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు ప్రశ్నార్థకం చేసేది. అదే టైంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీని తీసుకొచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కంపెనీకి ఎంత అవసరం ఉంటే అన్నేళ్ళే పని చేయిస్తాడు. తర్వాత హక్కులు వర్తించవు. అట్లాంటి విధానం కూడా అందులో వచ్చింది. వీటన్నిటికీ కారణం లేబర్ కోడ్లు. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి. ఇప్పుడు 8 గంటల పని ఉన్నది కదా. మామూలుగా కూలిపోతే ఎన్ని గంటలంటే పని 8 గంటలు. ఇప్పుడు మోడీ సార్ కొత్తగా తెచ్చిండు, 8 గంటలే చేస్తే దేశం మొదలబోతలేదు, ఎక్కువ మంది కష్టం చేయాలి, ఎక్కువ కష్టపడాలి. ఎన్ని గంటలు? ఇప్పుడు 12 గంటలు కష్టం చేయాలట. 12 గంటలు కష్టం చేయాలి. మీరు బాగా 8 గంటలు చేసి నిమ్మలంగా దాచుకుంటారు, అట్లా కుదరదని చెప్పి 12 గంటలు చేసి. మరి ఇప్పుడు కంపెనీలో కార్మికులకు అది వర్తిస్తే ఎంత ప్రమాదం? మనమేమో ఇప్పుడు గ్రామ పంచాయతీ అమ్మలు ఊడుస్తుంటే రోజు మొత్తం ఊడిసినా మాకు 500, 1000 కూడా గిట్టుబాటు. 300 కదా. మన కనీసం రోజు 1000 వస్తున్న పరిస్థితి లేదు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు. కానీ మన మీద పేదోళ్ళ పెట్టున్నాం. నిన్నమన్న ఒక ఆయన పెళ్లి అయింది, మీరు టీవీలో పేపర్లో చూసి ఉంటారు. బొంబాయిలో అంబానీ కొడుకు పెళ్లి చేసి, ఆ పెళ్లి చేస్తే ఇప్పుడు నేను మాట్లాడినంత సేపే ఒక పాట పాడటానికి అమెరికానికి తీసుకొచ్చిండు. పాట పాడినందుకు ఆమెకు 200 కోట్లు ఇచ్చిండు. 200 కోట్లు పాట పాడినందుకు. ఇక పెళ్లికి వచ్చిన వాళ్ళు గడియారం ఇచ్చిండు. ఆ గడియారం 2 కోట్లు. ఒక గడియారం ఇస్తే 2 కోట్లు. నాకన్నా విలువడు ఆయన కోసుకున్నాం అందరికి. మనకు విలువడు. ఆ పెళ్లి కార్డు ఆయన ఇచ్చిన ఒక్కొక్కరు పెళ్లి కార్డు 6.5 లక్షలు. ఆ కార్డు విలువ మనం కార్డులు ఇస్తాం, 6 రూపాయల కార్డు, 5 రూపాయల కార్డు. మనదైతే 6.5 లక్షలు. అంటే మోతాదు తక్కువ. అది తర్వాత 10 లక్షలు, 20 లక్షలు అంత విలువ చేసే కార్డులు ఉన్నాయి. ఆయన పెళ్లికి చేసిన